హాయ్ నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈ రోజు సెషన్ లో మనం అక్టోబర్ 13, 14, 15 కి సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మన విఎంఆర్ లాజిక్స్ యాప్ లో కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా సబ్జెక్ట్ వైజ్ కంపైలేషన్ అండ్ మంత్లీ కంపైలేషన్ కోర్స్ అనేది మీకు అవైలబుల్ గా ఉంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ లైక్ ఇండియన్ పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్ ఇట్లా కంప్లీట్ గా 15 నుంచి 16 ఫోల్డర్స్ కవర్ చేస్తూ మొత్తం ఒక 1 మంత్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తో కూడిన వీడియోస్ మీకు అవైలబుల్ గా ఉన్నాయి. ఓకేనా? జనవరి 2024 నుంచి ఉన్న అంశాలన్నీ కూడా ఉన్నాయి. సో అందరికీ అందుబాటు ధరల్లో మన విఎంఆర్ లాజిక్స్ యాప్ లో ఉంది. ఒకసారి యాప్ ఓపెన్ చేసి కోర్స్ పర్చేస్ చేసుకోండి. ఓకేనా? ఇవి మన విఎంఆర్ లాజిక్స్ యొక్క ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నంబర్స్. ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ అండ్ కోర్సెస్ రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా ఈ నంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, మూవింగ్ టు టుడేస్ సెషన్. ఈ రోజు సెషన్ లో కాన్సెప్ట్స్ అన్ని కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీజే అబ్దుల్ కలాంస్ బర్త్ యానివర్సరీ. ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం కదా, భారతదేశానికి సంబంధించి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? ఏపీజే అబ్దుల్ కలాం గారిని పిలుస్తారు. రామేశ్వరంలో పుట్టిన గొప్ప సైంటిస్ట్ అన్నమాట. అండ్ ఆల్సో హీ సర్వ్డ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి సంబంధించి 11th ప్రెసిడెంట్ గా ఈయన సేవలు అందించారు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఈయన యొక్క బర్త్ యానివర్సరీ ఏ రోజు అండి? అక్టోబర్ 15th. సో ఆ రోజుని ఎలా సెలబ్రేట్ చేసుకుంటామంటే మనము వరల్డ్ స్టూడెంట్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ రోజుకు సంబంధించి ఏ డేస్ చూసినా థీమ్స్ ఇంపార్టెంట్ కదా. సో వరల్డ్ స్టూడెంట్స్ డే 2024 కి సంబంధించిన థీమ్ ఏంటి అని అడగొచ్చు. చూడండి, ఎంపవరింగ్ స్టూడెంట్స్ టు బి ద ఏజెంట్స్ ఆఫ్ చేంజ్. ఏంటి? ఎంపవరింగ్ స్టూడెంట్స్ టు బి ద ఏజెంట్స్ ఆఫ్ చేంజ్ అనే థీమ్ తో వరల్డ్ స్టూడెంట్స్ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓకేనా? వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే బుక్ ఉంటుంది. ఇది చాలా ఇన్ఫ్లుయెన్షియల్ బుక్, ప్రతి ఒక్క ఆస్పిరెంట్ చదవాల్సిన బుక్. సో ఒకసారి చదివి చూడండి, చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అబ్దుల్ కలాం గారిని పిలుస్తాం కదా. మిసైల్ విమెన్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే టెస్సీ థామస్. ఓకే, టెస్సీ థామస్ గారు మిసైల్ విమెన్ ఆఫ్ ఇండియా అన్నమాట. అలాగే ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ ఎవరు అంటే డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారి పేరు చెప్పాలి. అలాగే ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా అంటే ఎవరు? డాక్టర్ హోమీ జహంగీర్ బాబా అంటారు కదా. మనకి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆయన పేరే పెట్టడం జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా స్టాటిక్ పాయింట్స్ అన్నమాట. బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్. ఇప్పుడు చెప్పిన 4 పర్సన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరెవరు? అబ్దుల్ కలాం గారు, టెస్సీ థామస్ గారు, తర్వాత హోమీ జహంగీర్ బాబా, అలాగే మనకి విక్రమ్ సారాభాయ్ గారు. ఓకే, నెక్స్ట్ కళ్ళలోను కబుర్లు. ఇదేంటి అంటే అమెరికాలో ఒక మనం నమ్మలేనిది ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది. అదేంటి అంటే నార్మల్ గా మనం ఫిక్షనల్ మూవీస్ లో చూస్తుంటాం కదా, కల్లోకి వెళ్ళి కల్లో ఇద్దరు మనుషులు మాట్లాడుకోవడం లేదా వేరే ప్రపంచంలోకి వెళ్ళడం, ఇట్లాంటివన్నీ మనం ఫిక్షనల్ మూవీస్ లోనే చూస్తుంటాం. కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇలాంటి ఒక ప్రయోగం ద్వారా ఇద్దరు వ్యక్తులు కలలో మాట్లాడుకునేలా చేశారు. ఎవరంటే ఇక్కడ మనకి అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన REM స్పేస్ సంస్థ. ఇది ఒక స్టార్ట్అప్ అన్నమాట. వీళ్ళు కలలో కూడా మాట్లాడుకునే విధంగా చేశారనమాట. ఇద్దరు వ్యక్తులు కమ్యూనికేట్ చేసుకునే విధంగా ఒక కొత్త రీసెర్చ్ ని తీసుకొచ్చారని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వీళ్ళు కలలో వ్యక్తులు మాట్లాడుకునే విధంగా ఏ భాషలో మాట్లాడుకున్నారు, వీళ్ళు డిజైన్ చేసిన సెన్సార్స్ తో అని అడగొచ్చు. భాష పేరు, ఆ లాంగ్వేజ్ ఏంటి అంటే రెమ్యో అనే లాంగ్వేజ్ లో మాట్లాడుకున్నారనమాట ఇద్దరు వ్యక్తులు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు? అమెరికాకి సంబంధించిన REM స్పేస్ కి సంబంధించిన స్టార్ట్అప్ వాళ్ళు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, పాంగాంగ్ వద్ద చైనా నిర్మాణాలు. నార్మల్ గా చూసుకుంటే ఫస్ట్ నుంచి కూడా మన యొక్క సరిహద్దు దగ్గర ఈ లడక్ ప్రాంతం కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్వైర్ చేయాలని చెప్పి చైనా ట్రై చేస్తూనే ఉంది. సో ఇందులో భాగంగానే అక్రమంగా కట్టడాలు కట్టడం, ఏదో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ చేయడం, లేదంటే వంతెనలు నిర్మించడం, ఇట్లా కవ్వింపు చర్యలు చేస్తూ ఉంటుంది అనమాట చైనా. అలాగే రీసెంట్ గా పాంగాంగ్ లేక్ ఏదైతే ఉందో అక్కడ చైనా అక్రమంగా కట్టడాలు కట్టడాన్ని ఒక శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మనం చూసామన్నమాట. చూద్దాం అది. భారత్ చైనా ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగిస్తుంటే మరోపక్క పాంగాంగ్ సో సరస్సు ఉత్తర తీరానికి దగ్గరలో చైనా భారీగా నిర్మాణాలను చేపట్టింది.
సో పాంగాంగ్ సో అంటే లడాక్ కి సంబంధించిన సరస్సు లేక్ అన్నమాట. సో ఇండియా టుడే సమీక్షించిన తాజా ఉపగ్రహ చిత్రాల్లో ఈ విషయం వెల్లడైంది. ఈ నిర్మాణాలు భారత్ చైనా దళాల 2020 స్టాండ్ ఆఫ్ పాయింట్స్ కు తూర్పున సుమారుగా 38 కిలోమీటర్ల దూరంలో భారత్ ప్రాదేశిక భూభాగానికి అవతలి వైపు ఉన్నాయి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ గా చూసుకుంటే పాంగాంగ్ సో లేక్ ఏదైతే ఉందో అక్కడ ఒక బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్ట్ చేసిందని నేను మీకు చెప్పాను, గుర్తుందా? ఈ బ్రిడ్జ్ ద్వారా ఏం జరుగుతుంది అంటే సదరన్ బ్యాంకు నార్థరన్ బ్యాంకు కలుస్తాయి పాంగాంగ్ సోకి సంబంధించి. అప్పుడు చైనాకి సంబంధించిన బలగాలు ఈజీగా ఇండియాలోకి ఎంటర్ అయిపోవచ్చు అని చెప్పేసి ఒక బ్రిడ్జ్ గురించి నేను చూపించాను మన క్లాసెస్ లో, కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లోనే. ఓకేనా? సో దానికి ఇది లింక్ చేసుకోండి, ఎక్స్టెన్షన్ గా లింక్ చేసుకోండి. సో ఈ పాంగాంగ్ సో దగ్గరలో అంటే ఇండియా బార్డర్స్ దగ్గరలో చైనా అక్రమ నిర్మాణాలు చేపట్టింది అనమాట. ఓకే, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో భాగంగా పాంగాంగ్ సో లేక్ గురించి కూడా మనం చదువుకుందాం డీటెయిల్ గా, కంపైలేషన్స్ లో చదువుదాము ఆ సో లేక్ ఏంటి అవన్నీ కూడా. నెక్స్ట్, ప్రపంచంలోనే తొలిసారి నదీ తీర డాల్ఫిన్ల లెక్కింపు పూర్తి. ఇక్కడ ప్రాజెక్ట్ డాల్ఫిన్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, పర్యావరణ మంత్రిత్వ శాఖ కింద 2020 యాక్చువల్లీ ఫస్ట్ మీటింగ్ వచ్చి 2019 లో జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన ఫస్ట్ ప్రాజెక్ట్ డాల్ఫిన్ మీటింగ్ 2019 లో జరిగింది. అయితే అసలు ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది అంటారు? 2020 ఇయర్ గుర్తుపెట్టుకోండి. ప్రాజెక్ట్ డాల్ఫిన్ అంటే మీకు గుర్తు రావాల్సిన సంవత్సరం ఏంటి? 2020 సంవత్సరం. ఏ మినిస్ట్రీ కింద అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్, ఎన్వైరన్మెంట్, క్లైమేట్ చేంజ్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే దీని కింద మొత్తం ఫస్ట్ టైం 2020లో లాంచ్ చేసిన తర్వాత మొత్తం గ్యాన్సెటిక్ డాల్ఫిన్స్ అన్నిటి సంఖ్య లెక్కించడం కంప్లీట్ అయిందని చెప్పేసి జస్ట్ ఒక అనౌన్స్మెంట్ చేశారు. అయితే ఇక్కడ దీనికి సంబంధించి మనం ఏమేమి చదువుకోవాలి అంటే ఇంకా డీపర్ గా అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఏం చదువుకోవాలి అంటే గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ ఇదేంటంటే డాల్ఫిన్ ఏంటంటే గ్యాన్సెటిక్ డాల్ఫిన్, ఎస్పెషల్ గా గ్యాన్సెటిక్ డాల్ఫిన్ ఏదైతే ఉందో ఇది ఇండియాకి సంబంధించిన అక్వాటిక్ యానిమల్. అర్థమవుతుందా? నేషనల్ అక్వాటిక్ యానిమల్ ఏది అని అడుగుతారు. భారతదేశానికి సంబంధించి గ్యాన్సెటిక్ డాల్ఫిన్ అని గుర్తుపెట్టుకోండి. సో ఏ ఆర్గానిజం చూసినా మనం చూడాల్సింది ఏంటి? సైంటిఫిక్ నేమ్. దీని సైంటిఫిక్ నేమ్ ప్లాటనిస్టా గ్యాన్సెటికా ఇలా కూడా అడగొచ్చు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఓన్లీ ఫ్రెష్ వాటర్ లోనే ఉంటుంది. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఓన్లీ ఫ్రెష్ వాటర్ లోనే ఉంటుంది అనమాట. తర్వాత దీని యొక్క హ్యాబిటాట్ గురించి అడుగుతారు. ఏ ప్రాంతాల్లో ఏ నదులకి సంబంధించిన నీటిలో ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. గంగా, బ్రహ్మపుత్ర, మేఘన. ఓకే, మేఘన రివర్ ఎక్కడ కలుస్తుందండి? ఈ యొక్క గంగా యొక్క ట్రిబ్యూటరీలో మేఘన రివర్ ఎక్కడ కలుస్తుంది? బంగ్లాదేశ్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఆల్రెడీ నేను గంగా రివర్ వాటర్ ట్రీటీ ఇండియా బంగ్లాదేశ్ మధ్య జరిగింది అని చెప్పి డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో డీటెయిల్ గా చెప్పాను నేను. ఏంటి గంగా రివర్ వాటర్ ట్రీటీ అంటే ఏంటి, అసలు మొత్తం గంగా రివర్ సిస్టమ్ అంటే ఏంటి, ఎలా చదువుకోవాలని మొత్తం చెప్పా, గుర్తుందా? లాస్ట్ లో పాయింట్ గుర్తు తెచ్చుకోండి. గంగా నది ఏదైతే ఉందో ఇది బంగ్లాదేశ్ లోకి ఎంటర్ అవడానికంటే ముందు 2 డిస్ట్రిబ్యూటరీస్ గా విడిపోతుంది అనమాట. ఎలా? ఒకటి వచ్చేసి ఇండియాలోనే ఉన్న హుగ్లీ కింద డివైడ్ అవుతుంది. ఇంకొక డిస్ట్రిబ్యూటరీ వచ్చి బంగ్లాదేశ్ లోకి వెళ్ళిన తర్వాత దాన్ని ఏమని పిలుస్తారంటే పద్మ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? గంగా నది యొక్క డిస్ట్రిబ్యూటరీ బంగ్లాదేశ్ లోకి వెళ్ళాక దాన్ని ఏమని పిలుస్తారు? పద్మా నది అని పిలుస్తారు. ఓకేనా? ఈ పద్మా నదిలో జమున వచ్చి కలుస్తుంది. జమున అంటే బ్రహ్మపుత్ర యొక్క ట్రిబ్యూటరీ అన్నమాట. జమున అంటే బ్రహ్మపుత్ర యొక్క డిస్ట్రిబ్యూటర్ అన్నమాట. సో పద్మాలో జమున కలుస్తుంది. ఇలా ఫ్లో అవుతూ బే ఆఫ్ బెంగాల్ వైపు వెళ్తూ ఉండగా పద్మ, జమున కలిసి అక్కడ దారి మధ్యలో మేఘనా రివర్ కలుస్తుంది అనమాట. మేఘనా రివర్ కలిసిన తర్వాత ఇవన్నీ కలిసి వెళ్ళి బే ఆఫ్ బెంగాల్లో 4 మౌత్స్ కింద డివైడ్ అయ్యి బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలో కలిసిపోతాయి. ఓకేనా? ఇది మనకి గంగా రివర్ సిస్టమ్ యొక్క ఎండింగ్. నేను మొత్తం రివర్ సిస్టమ్ అంతా చెప్పాను మీకు. గంగా రివర్ సిస్టమ్ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్, ప్రీవియస్ క్లాసెస్ కూడా చూడండి, చాలా పాయింట్స్ కవర్ అవుతాయి. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, మేఘనా రివర్ అర్థమైంది కదా ఎక్కడ కలుస్తుందో. సో గంగా, బ్రహ్మపుత్ర, మేఘన, కన్నపూలి, సంగు రివర్ సిస్టమ్స్ ఆఫ్ ఏ దేశాలకి సంబంధించిన రివర్ సిస్టమ్స్ అంటే నేపాల్, ఇండియా, బంగ్లాదేశ్. ఓకేనా? ఈ 3 దేశాలకి సంబంధించిన ఈ రివర్ సిస్టమ్స్ కి సంబంధించి ఫ్రెష్ వాటర్ లో మాత్రమే ఉంటాయి. ఏంటవి? గ్యాన్జెస్ డాల్ఫిన్స్, గ్యాన్జెటికా, ప్లాటనిస్టా, గ్యాన్జెటికా అని గుర్తుపెట్టుకోండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈ యొక్క గ్యాన్జెస్, ఈ డాల్ఫిన్స్ ని కన్సర్వ్ చేయడానికి భారత ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇది కూడా చూడాలి మనం. ఎన్డీఆర్సీని ఒకటి ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఎన్డీఆర్సీ అంటే
నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్, డాల్ఫిన్స్ మీద రీసెర్చ్ చేయడానికి మొట్టమొదటి రీసెర్చ్ సెంటర్ ఏ రాష్ట్రంలో భారత ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చెయ్యబోతుంది అని అడుగుతారు. భారతదేశంలోనే మొట్టమొదటి డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ అంటే మీకు గుర్తు రావాల్సిన రాష్ట్రం బీహార్. అది కూడా ఎస్పెషల్లీ పాట్నా యూనివర్సిటీ. బీహార్ యొక్క క్యాపిటల్ ఏంటి? పాట్నా కదా. సో పాట్నా యూనివర్సిటీలో రాబోతుంది. తర్వాత విక్రమ్శిలా డాల్ఫిన్ శాంక్చురీ, బీహార్ రాష్ట్రానికి సంబంధించిన విక్రమ్శిలా డాల్ఫిన్ శాంక్చురీలో కూడా డాల్ఫిన్స్ కన్జర్వేషన్ చేస్తారు. తర్వాత ఎన్ఎంసీజీ అంటే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. మనకి తెలుసు ఈ యొక్క నమామి గంగే ప్రాజెక్ట్ అని చెప్పేసి గంగా వాటర్ ఎంత పొల్యూట్ అయిపోయిందో మనకు తెలుసు ప్రీవియస్ గా చూసుకుంటే. సో 2014లో ఎన్డీఏ గవర్నమెంట్ ఫస్ట్ టైం ఫామ్ అయిన తర్వాత గంగా నది మొత్తం ప్రక్షాళనలు చేయాలి అని చెప్పేసి, మొత్తం క్లీన్ చేయాలి అని చెప్పి, పొల్యూషన్ ఫ్రీ చేయాలి. అండ్ మెయిన్ గా కోలిఫామ్ బ్యాక్టీరియా వల్ల ఎఫెక్ట్ అయిందనమాట గంగా రివర్ మొత్తం, గుర్తుపెట్టుకోండి. సో ఇలా గంగా నది మొత్తాన్ని రిజ్యూనేట్ చేయడానికి తీసుకొచ్చిందే నమామి గంగే ప్రోగ్రామ్, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. ఏ సంవత్సరం అంటే 2014 సంవత్సరంలో భారత ప్రభుత్వం తీసుకొచ్చిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని కింద ఈ యొక్క నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా వాళ్ళు అక్టోబర్ 5 ని ఎలా సెలబ్రేట్ చేస్తారో అని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, నేషనల్ గంగా రివర్ డాల్ఫిన్ డే. ఓకేనా, నేషనల్ గంగా రివర్ డాల్ఫిన్ డే గా అక్టోబర్ 5 ని సెలబ్రేట్ చేస్తారు. ఓకే, ఇది మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, నేషనల్ అక్వాటిక్ యానిమల్ కాబట్టి చాలా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. టైగర్స్ గురించి వచ్చినా ఫోకస్ చేయాలి, స్నో లిపర్స్ చూడాలి, తర్వాత రెనోసెరాస్ గురించి చూడాలి. ఓకే, ఇవి మెయిన్ ఎండేంజర్డ్ లిస్ట్ లో ఉన్న యానిమల్స్ అన్నిటి మీద కూడా కొంచెం దృష్టి ఎక్కువ పెట్టండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్, యూపీఐ అండ్ ఆర్నీ టు బి ఇంటిగ్రేటెడ్ ఫర్ సీమ్లెస్ క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ ఇండియా అండ్ యూఏఈ. ఇక్కడ ఇండియాకి, భారత ప్రభుత్వానికి మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి మధ్యన ఒక ఒప్పందం జరిగింది. అదేంటి అంటే మన కంట్రీకి సంబంధించిన యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు అఫీషియల్ గా ఎక్కడ ఓపెన్ అవుతున్నాయి, ఎవరెవరితో ఇంటిగ్రేట్ అయ్యాయి అంటే యూఏఈలో కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఉంటున్నాయన్నమాట. ఓకే, ఇలా ఒప్పందం ఎవరెవరు చేసుకున్నారండి? భారత ప్రభుత్వానికి సంబంధించిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ మనం యూజ్ చేస్తాం కదా, ఫోన్ పే, గూగుల్ పే, ఇవన్నీ అన్నమాట. ఓకేనా, అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి సంబంధించిన ఆని. ఓకేనా, వీళ్ళిద్దరికి మధ్య ఒప్పందం కుదిరిందని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే దీనికి అయితే ఇలాంటి డెసిషన్ వీళ్ళు ఎక్కడ తీసుకున్నారంటే రీసెంట్ గా ఇండియా అండ్ యూఏఈకి మధ్యన ఒక జాయింట్ హై లెవెల్ మీటింగ్ జరిగింది. ఎక్కడ అంటే భారతదేశంలో ముంబైలో జరిగిందనమాట, 12th మీటింగ్ అది. సో అక్కడ ఇలాంటి ఒక డెసిషన్ తీసుకున్నారు అండ్ ఆల్సో అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ప్రీవియస్ గా చూసుకుంటే మన యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎవరెవరి మధ్యలో ఉన్నాయంటే చాలా కంట్రీస్ లిస్ట్ అవుట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా వచ్చినాయి గుర్తుపెట్టుకోండి, నేపాల్లో ఉంది, సింగపూర్ ఉంది, మారిషియస్ ఉంది. ఓకేనా, ఈ కంట్రీస్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఫ్రాన్స్ లో కూడా ఉందన్నమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇమాన్యుయల్ మెక్రాన్ గారు ఇండియాకి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కి వచ్చినప్పుడు తర్వాత ఈయన ఫ్రాన్స్ వెళ్ళి అక్కడ ఐఫిల్ టవర్ ఏదైతే ఉంటుందో, ఐఫిల్ టవర్ తెలుసు కదా, అక్కడ మన యూపీఐ యూజ్ చేసి పేమెంట్స్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, అండ్ యూపీఐ ఎప్పుడు లాంచ్ చేశారని అడుగుతారు. 2016లో యూపీఐ లాంచ్ చేయబడింది. ఓకే, బేసిక్స్ పాయింట్స్ గబగబా గుర్తు రావాలి అన్ని మీకు. యూపీఐ అనగానే మీకు చాలా సార్లు చెప్పాను, దీన్ని లాంచ్ చేసింది ఎవరు అని అడుగుతారు. ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు లాంచ్ చేశారనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ ఎన్పిసిఐని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరని అడుగుతారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ ప్లస్ ఐబీఏ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, వీళ్ళిద్దరూ కలిసి ఎన్పిసిఐని 2008వ సంవత్సరంలో 2007 చట్టం ప్రకారం ఫామ్ చేయడం జరిగింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎన్పిసిఐ ఇట్ ఈస్ అ స్టాట్యుటరీ బాడీ అని గుర్తుపెట్టుకోండి. ఒక చట్టం ఆధారంగా ఫామ్ అయింది కదా, 2007 చట్టం. ఆ చట్టం పేరు కూడా తెలియాలిగా మనకి, పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్. ఏంటి? పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ సిస్టమ్స్ యాక్ట్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ చట్టం ఆధారంగా చేయబడింది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అలా లాంచ్ చేసిన ఎన్పిసిఐ 2008లో లాంచ్ చేసిన ఎన్పిసిఐ ఏదైతే ఉందో ఇది 2016లో యూపీఐని దేశవ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకొచ్చింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ ఇస్రో అధిపతి సోమనాథ్ కు IAF పురస్కారం. ఇక్కడ ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్, ఆస్ట్రోనామికల్ కాదు, ఆస్ట్రోనాటికల్ గుర్తుపెట్టుకోండి. IAF ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్. ఎక్కడ దీని హెడ్ క్వార్టర్స్? ప్యారిస్ కేంద్రంగా ఉంటుంది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1951లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా నేను చెప్పినా చెప్పకపోయినా మీరైతే నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను మాక్సిమం కవర్ చేస్తాను. న్యూస్లోకి వచ్చిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఎలా చూడాలండి? ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి గుర్తుండాలి మీకు. ఓకేనా? ఇక్కడ ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన వరల్డ్ స్పేస్ అవార్డ్, ఓకేనా, వరల్డ్ స్పేస్ అవార్డ్ రీసెంట్ గా ఎవరికి ఇవ్వడం జరిగింది, ఎవరికి ప్రదానం చేయడం జరిగింది అంటే మన ఇస్రో యొక్క చైర్మన్ సోమనాథ్ గారికి ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈయనకి ఇవ్వడం జరిగింది మనకు తెలుసు కదా. August 23 మార్క్స్ ద హిస్టారికల్ మెమరీ. ఏంటి ఆ రోజు? August 23, 2023. August 23, 2023 ఏం జరిగింది ఆ రోజు? చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ లాంచ్ చేసిన రోజు అనమాట. ఆ రోజుని మనం నేషనల్ స్పేస్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నాం, అవునా? చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్ఫుల్ గా సౌత్ పోల్ మీద జరిగింది, అవునా? సో ఇన్ని ఘనతలు ఇస్రో సాధించింది. దీని తర్వాత ఆదిత్య L1 September 2, 2023 ఆదిత్య L1 సూర్యుడి మీదకి పంపించాం. సూర్యుడిని అబ్జర్వ్ చేయడానికి L1 పాయింట్ లో పెట్టడానికి పంపించాం, అవునా? అలాగే మనకి PSLV C58 ఏదైతే ఉందో VSAT అనే విమెన్ ఓరియంటెడ్ శాటిలైట్స్ ని కూడా మోసుకెళ్ళింది. ఎప్పుడు మనకి January 1, 2024 PSLV C58 ఎక్స్పెరిమెంట్. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నాం మనం. అండ్ భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్ ని కట్టాలి అని చెప్పేసి ఒప్పందం కూడా ఉంది మనకి, గుర్తుందా? సో ఇవన్నీ కూడా స్పేస్ టెక్నాలజీ అన్నమాట. ఇన్ని ఘనతలు ఇస్రో సాధిస్తుందని చెప్పేసి ఇస్రో యొక్క చైర్మన్ డాక్టర్ సోమనాథ్ గారికి ఈ వరల్డ్ స్పేస్ అవార్డ్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ ఫెడరేషన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ యొక్క అవార్డ్ ఎక్కడ ప్రదానం చేశారంటే ఇటలీలోని మిలాన్ లో ఈ అవార్డ్ ని ప్రదానం చేయడం జరిగింది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే మీకు ప్రీవియస్ గా ఒకసారి అడిగారు, లైక్ ఇండైరెక్ట్ గా అడిగారు అనమాట. ఎలా అడిగారు అంటే ఈ యొక్క ఇస్రో యొక్క సోమనాథ్ గారికి ఎరిక్సన్ అవార్డ్ వచ్చింది, ఇది ఏ దేశం ప్రదానం చేసిన అవార్డ్ అని అడిగారు. ఓకేనా? ఎరిక్సన్ అవార్డ్ ఏంటి, సోమనాథ్ గారు ఎవరు, ఇలా ఏం అడగలేదు. అది ఏ దేశం ప్రదానం చేసిన అవార్డ్ అన్నారు. అంత కీన్ గా మనం అబ్జర్వ్ చేయకపోవచ్చు. ఓకే, ఇట్లా అన్ని లింక్ చేసుకోండి. ప్రీవియస్ గా ఎరిక్సన్ అవార్డ్ వచ్చింది ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారికి. ఏంటి? ఎరిక్సన్ అవార్డ్ ఏ కంట్రీ ఇచ్చిన అవార్డ్ అంటే ఐస్లాండ్ కంట్రీ ఇచ్చిన అవార్డ్ అనమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చి ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ వాళ్ళు ఇచ్చిన వరల్డ్ స్పేస్ అవార్డ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ UNFPA అక్రిడిటేషన్ టు ఇండియా. ఇక్కడ యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్. ఇదేంటి అంటే యునైటెడ్ నేషన్స్ కి సంబంధించిన ఒక అనుబంధ సంస్థ, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థ. ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1969లో న్యూయార్క్ హెడ్ క్వార్టర్స్ గా ఉంటుందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మొత్తం అయితే వీళ్ళు రీసెంట్ గా ఇండియాకి ఇచ్చిన అక్రెడిటేషన్ ఏంటి అంటే భారతదేశం మెటర్నిటీ మార్టాలిటీ రేట్ తగ్గించడంలో సక్సెస్ఫుల్ గా వర్క్ చేసింది అనేసి చెప్పారు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు తెలియాల్సింది ఎంఎంఆర్ మెటర్నిటీ మార్టాలిటీ రేషియో అంటే మాతా మరణాల సంఖ్య అన్నమాట, లేదా ప్రసూతి మరణాల సంఖ్య అని చెప్పేసి చెప్తారు. డెఫినేషన్ కి వచ్చేస్తే 1 lakh డెలివరీస్ జరిగినప్పుడు వాటిలో ఎంతమంది విమెన్ మరణిస్తున్నారు అని చెప్పేదే మనకి మెటర్నిటీ మార్టాలిటీ రేషియో అన్నమాట. గుర్తుపెట్టుకోండి, దాన్ని ప్రసూతి మరణాల రేటు అని కూడా పిలుస్తారు. సో దీన్ని తగ్గించడంలో ఇండియన్ గవర్నమెంట్ అది కూడా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు సక్సెస్ఫుల్ గా ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పారు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే మనం రీసెంట్ గా చూసుకుంటే ఫిబ్రవరి మంత్ 2024లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 109 ఉంది మొత్తం ఈ యొక్క మాతా శిశు 109 ఉంది మెటర్నిటీ మార్టాలిటీ రేషియో. ఎప్పుడు? ఫిబ్రవరి 2024లో. ఓకే, ఇది ఎంతకి తగ్గించుకోవాలని మనకి 2030 టార్గెట్ ఉంది అంటే 2020 కల్లా మొత్తం 70కి ఈ యొక్క మెటర్నిటీ మార్టాలిటీ రేషియో తగ్గించాలనే టార్గెట్ ఉంది. ఇలాగే కనుక మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వర్క్ చేస్తే ఇది అచీవ్ చేయడంలో మనం సక్సెస్ఫుల్ గా ఉంటామని చెప్పేసి చెప్తున్నారు యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్. ఓకే, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? న్యూయార్క్ లో ఉన్నాయి. 1969లో ఎస్టాబ్లిష్ చేసిన సంస్థ. ఓకేనా? అండ్ నెక్స్ట్ తైవాన్ చుట్టూ చైనా భారీ సైనిక విన్యాసాలు. ఇక్కడ మిలిటరీ ఎక్సర్సైజెస్ అన్నమాట.
ఎవరికి సంబంధించింది అంటే చైనాకి సంబంధించిన మిలిటరీ ఎక్సర్సైజెస్. ఓకేనా, ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు? తైవాన్ చుట్టుపక్కల సరిహద్దు ప్రాంతాల్లో కండక్ట్ చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. మనకు తెలుసు తైవాన్ కి చైనాకి మధ్య డిస్ప్యూట్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకు అంటే తైవాన్ వచ్చేసి వాళ్ళు ఇండిపెండెంట్ గా డిక్లేర్ చేసుకున్నారు, కానీ చైనా ఎప్పటికీ తైవాన్ వాళ్ళలో భాగమే, తైవాన్ అనేది చైనా కిందనే ఉంటది అని చెప్పేసి ఎప్పటికీ తైవాన్ యొక్క సావర్నిటీని ఒప్పుకోదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి తైవాన్ ఇంకా ప్రవోక్ చేసే విధంగా దాని చుట్టుపక్కల కొన్ని సైనిక విన్యాసాలు చేసింది. ఆ యొక్క సైనిక విన్యాసం లేదా ఆ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరేంటి అని అడగొచ్చు. ఏంటి? జాయింట్ స్వార్డ్. ఓకే, జాయింట్ స్వార్డ్ 2024B. సో ఇలా డైరెక్ట్ గా అడగొచ్చు. జాయింట్ స్వార్డ్ 2024B అనేది ఏ కంట్రీ నిర్వహించిన సైనిక విన్యాసం అంటే చైనా వాళ్ళు నిర్వహించిన సైనిక విన్యాసం. ఎవరిని కవ్వించడానికి అంటే తైవాన్ గవర్నమెంట్ ని కవ్వించడానికి లేదా ప్రొవోక్ చేయడానికి నిర్వహించిన సైనిక విన్యాసం అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, వేర్ విల్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఓపెన్ ఇట్స్ ఫస్ట్ ఓవర్సీస్ క్యాంపస్? ఇక్కడ ఇండియాకి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్, అదేంటంటే IIFT, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అంటారు. ఇది వాణిజ్యానికి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్ అన్నమాట. ఇంటర్నేషనల్ గా ట్రేడ్ ని పెంపొందించే విధంగా ఎస్టాబ్లిష్ చేయబడిన ఒక ఇన్స్టిట్యూట్. దీని యొక్క ఫస్ట్ ఓవర్సీస్ క్యాంపస్ అంటే మీనింగ్ ఏంటండి? భారతదేశం వెలుపల ఇండియాకి బయట ఎస్టాబ్లిష్ చేసే వాటిని ఓవర్సీస్ క్యాంపస్ అంటారు, లేదా ఓవర్సీస్ అనే పదం వాడతారు. ఓవర్సీస్ సిటిజన్స్ అంటే మీనింగ్ ఏంటి? నార్మల్ గా అంటే భారతదేశం వెలుపల ఉండే మన యొక్క సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఓవర్సీస్ సిటిజన్స్ అని చెప్తాం అనమాట. అలా కొన్ని వర్డ్స్, టెక్నికల్ వర్డ్స్ నేర్చుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇండియన్ డయాస్పోరా అని కూడా పిలుస్తారు. భారతదేశం వెలుపల భారతీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఇండియన్ డయాస్పోరా అని కూడా పిలుస్తారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి కొన్ని టెక్నికల్ టర్మ్స్. మీకు న్యూస్ పేపర్ చదివినప్పుడు ఈజీగా అర్థమవుతుంది అనమాట ఇలాంటివి తెలుసుకుంటే. సో ఇక్కడ భారతదేశం వెలుపల ఎస్టాబ్లిష్ చేయబడుతున్న IIFT ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయబడుతుంది అంటే గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, దుబాయ్ లో ఓపెన్ చేయబోతుందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అయితే అసలు ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అనేది ఇండియాలో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారని అడగొచ్చు. 1963 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారు. ఏ మినిస్ట్రీ కింద ఇది వర్క్ చేస్తుంది? ఏ మంత్రిత్వ శాఖ కింద ఇండియన్ ఇంటర్నేషనల్ ఫారెన్ ఇన్స్టిట్యూట్ వర్క్ చేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకేనా, వాణిజ్య మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుందని గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ వన్, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కమిటీ చైర్మన్ గా ఈటల బాధ్యతలు. ఇక్కడ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కి సంబంధించి రాజ్యసభకి సంబంధించి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఇష్యూకి సంబంధించి పార్లమెంట్ జాయింట్ కమిటీకి చైర్మన్ గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే ఈటల రాజేందర్. ఓకేనా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఈటల రాజేందర్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ అపాయింట్మెంట్ ఇన్ న్యూస్ కింద చూడండి, సరిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, the first ever telecom standard conference hosted by India will be the World Telecommunication Standardization Assembly. నథింగ్ బట్ ఇక్కడ భారతదేశం మొట్టమొదటి టెలికాం కాన్ఫరెన్స్ ని హోస్ట్ చేయబోతుంది. ఓకే, ఫస్ట్ WTSA. ఓకే, ఇదేంటంటే వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడ జరగబోతుంది? మొట్టమొదటి ఎడిషన్ అని అడుగుతారు, భారతదేశంలో జరగబోతుంది. ఓకేనా, ఇది టెలికమ్యూనికేషన్ కి సంబంధించిన ఒక కాన్ఫరెన్స్ అన్నమాట. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతినిధులందరూ కూడా ఇక్కడ అటెండ్ అవుతారు. ఓకే, అయితే దీన్ని ఆర్గనైజ్ చేసేది ఎవరు? ఈ యొక్క కాన్ఫరెన్స్ ని ఆర్గనైజ్ చేసేది ఎవరు అంటే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, ITU, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ వాళ్ళు ఈ కాన్ఫరెన్స్ ని ఇండియాలో ఆర్గనైజ్ చేయబోతున్నారని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి? అంతర్జాతీయ సంస్థ కదా, హెడ్ క్వార్టర్స్ వచ్చి జెనీవా అంటే స్విట్జర్లాండ్. మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కావచ్చు, తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా జెనీవాలోనే ఉన్నాయి కదా. నెక్స్ట్ 1865 లో ఏర్పాటు చేయబడిన ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఏదైతే ఉందో వీళ్ళు ఆర్గనైజ్ చేసే WTSA 2024 మొట్టమొదటి ఇనాగ్రల్ సమ్మిట్ అనేది ఎక్కడ జరగబోతుంది అని అడుగుతారు, ఇండియాలో జరగబోతుంది. ఓకేనా, నెక్స్ట్ స్టార్షిప్ ప్రయోగం విజయవంతం. ఇక్కడ ఎలాన్ మస్క్ కి సంబంధించిన స్పేస్ ఎక్స్ కంపెనీ ఉంది కదా, ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడు. ఓకే, ఈయన USA కి సంబంధించిన
స్పేస్ స్టార్టప్ స్పేస్ ఎక్స్ అన్నమాట. ఎన్నో విజయాలు సాధించింది. దీనికి సంబంధించి స్టార్షిప్ ఏదైతే ఉందో ఈ స్టార్షిప్ ప్రయోగం మళ్ళీ విజయవంతమై న్యూస్ లోకి వచ్చిందనమాట. చూద్దాం మనం. అంతరిక్ష పరిశోధనలో మరో నూతన ప్రయోగం విజయవంతంగా ఒకసారి స్క్రిప్ట్ చూద్దాం. ఎలాన్ మస్క్ అధిపతిగా ఉన్న స్పేస్ ఎక్స్ చేపట్టిన స్టార్షిప్ 5వ ప్రయోగం. ఇప్పుడు చేపట్టింది ఎన్నోది? స్టార్షిప్ కి సంబంధించి 5వ ప్రయోగం విజయవంతంగా ముగిసింది. ఆదివారం ఉదయం టెక్సాస్ దక్షిణ తీరం నుంచి దీన్ని ప్రయోగించారు. భారీ రాకెట్ ప్రయోగించగా అందులో 2 దశలను విజయవంతంగా పూర్తి చేసింది. అయితే ఈయన యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే రీయూజబుల్, మళ్ళీ మనం పంపించిన రాకెట్ లాంచర్స్ ఏవైతే ఉంటాయో మళ్ళీ వీటిని రీయూజ్ చేయాలి, అంతరిక్ష పరిశోధనల్లో స్పేస్ ఎక్స్పెరిమెంట్స్ లో పెట్టే ఖర్చుని తగ్గించాలి అన్న ఉద్దేశంతో ఈయన ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేస్తున్నారనమాట. సో మిమ్మల్ని డైరెక్ట్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే స్టార్షిప్ ప్రయోగం ఎవరికి సంబంధించింది అంటే స్పేస్ ఎక్స్ కంపెనీ ఎలాన్ మస్క్ కి సంబంధించిన ప్రయోగం అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సక్సెస్ఫుల్ అయింది ఎన్నోది? 5వ ప్రయోగం. ఓకేనా? ఇంకా డీటెయిల్ గా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్షన్ లో డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్, తైవాన్ నేవీ కమాండర్ రీసెంట్లీ క్లెయిమ్ దట్ ద పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఈజ్ యూజింగ్ అనకొండా స్ట్రాటజీ టు స్క్వీజ్ ద ఐలాండ్ నేషన్. నథింగ్ బట్ ఇక్కడ అనకొండా స్ట్రాటజీ అనేది న్యూస్ లోకి వచ్చింది. వాట్ ఈస్ మీన్ బై అనకొండా స్ట్రాటజీ? అసలు అనకొండా స్ట్రాటజీ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా కానీ ఒక శత్రు దేశానికి సంబంధించి ఈ మిలిటరీ కావచ్చు, వాళ్ళ యొక్క డిఫెన్స్ పవర్ కావచ్చు, ప్రతి దాన్ని కూడా మెల్లిమెల్లిగా తగ్గించేస్తూ అవతల ఎనిమీ కంట్రీకి సంబంధించిన పవర్ ని మెల్లిమెల్లిగా తగ్గిస్తూ మొత్తానికి సమూలంగా నాశనం చేయడమే అనకొండా స్ట్రాటజీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అనకొండ ఏదైనా ఆర్గానిజం ని మింగింది అనుకోండి, ఏం జరుగుతుంది? కొంచెం స్క్వీజ్ చేస్తూ ఆ బాడీ ఏదైతే ఉందో స్క్వీజ్ చేస్తూ మొత్తం లోపల ఉన్న లిక్విడ్స్ అన్ని తీసేసుకుంటుంది అనమాట. తీసుకుని మళ్ళీ బయటకు వదిలేస్తుంది అనకొండ, అవునా? సో అదే విధంగా శత్రు దేశాలకు సంబంధించి డిఫెన్స్ ఎక్విప్మెంట్ కావచ్చు, వాళ్ళ పవర్ ఎక్కడైతే లొకేట్ అయిందో ప్రతి దాన్ని సమూలంగా కొంచెం నాశనం చేసుకుంటూ రావడమే అనకొండా స్ట్రాటజీ ఉద్దేశం అన్నమాట. ఈ స్ట్రాటజీని ఇప్పుడు చైనా వాళ్ళు తైవాన్ మీద ప్రయోగిస్తున్నారని చెప్పేసి న్యూస్ లో చూసాం మనం. గుర్తుపెట్టుకోండి, అనకొండా స్ట్రాటజీ ఏ కంట్రీకి సంబంధించిన స్ట్రాటజీ అని అడగొచ్చు. చైనాకి సంబంధించిన స్ట్రాటజీ. ప్రీవియస్ గా ఇలాంటి స్ట్రాటజీ ఒక న్యూస్ లోకి వచ్చిందండి. దాన్నే మనం సలామీ స్లైసింగ్ అంటారు. సలామీ స్లైసింగ్ కూడా చైనాకి సంబంధించిన స్ట్రాటజీ. అయితే ఇది ఇండియా మీద ఎక్కువగా ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. నథింగ్ బట్ ఇప్పుడు సలామీ స్లైసింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే మొత్తం ఒక వార్ చేసి మొత్తం కంట్రీ అంతా ఒకేసారి ఆక్రమించడానికంటే బదులు ఒక చిన్న పోర్షన్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తుంది. చిన్న పోర్షన్ నుంచి స్టార్ట్ చేస్తూ వచ్చి కొంచెం ఆక్రమించుకుంటూ రావడాన్నే సలామీ స్లైసింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు అరుణాచల్ ప్రదేశ్ లో అండ్ లడాక్ ఆ ఏరియాస్ లో కొన్ని కట్టడాలు కట్టడానికి స్టార్ట్ చేశారు. రోడ్ కన్స్ట్రక్షన్స్ అని, బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్స్ అని ఇట్లా స్టార్ట్ చేసి తర్వాత వాళ్ళ యొక్క సావరిన్ మ్యాప్ లో మన కంట్రీకి సంబంధించిన స్టేట్స్ ని చూపించడం, ఇట్లా చేస్తూ మెల్లిమెల్లిగా ఒక్కొక్క రాష్ట్రాన్ని కలిపేసుకుంటూ వెళ్ళడమే సలామీ స్లైసింగ్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకేనా? అర్థమవుతుందా? వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో భాగంగా కొంచెం పెద్ద ఎగ్జామ్స్ లాంటి వాటిలో అడుగుతారనమాట. అండ్ నెక్స్ట్, 90 సెకండ్లలోనే గమ్యస్థానానికి ప్రపంచంలోనే అతి తక్కువ దూరం ప్రయాణించే విమానం. ఇక్కడ ప్రపంచంలోనే అతి తక్కువ దూరం ప్రయాణించే విమానం ఒక న్యూస్ లోకి వచ్చింది. ఇది మనం ఎలా చదువుకోవచ్చు? సూపర్లేటివ్ ఇష్యూ కింద చదువుకోవచ్చు. ఏంటి ఆ విమానం అంటే ఎక్కడ అంటే స్కాట్లాండ్ లో కొన్ని విమానాలు కేవలం 1.5 నిమిషాల్లోనే తమ ప్రయాణాన్ని పూర్తి చేస్తున్నాయి. ఎంత? 1.5 నిమిషాలు అంటే 90 సెకండ్లను గుర్తుపెట్టుకోండి. అండ్ అది ఎక్కడ అంటే ఓర్క్నీ దీవుల్లోని పాపా వెస్ట్రే ప్రాంతాల మధ్య దూరం కేవలం 1.7 మైళ్ళు ఉంది. అయితే వాటి మధ్య వంతెన లేకపోవడంతో లోగాన్ ఎయిర్ సంస్థ, సంస్థ గుర్తుపెట్టుకోండి, లోగాన్ ఎయిర్ సంస్థ అక్కడ విమాన సేవలు అందిస్తుంది. విమానం టేక్ ఆఫ్ నుంచి ల్యాండింగ్ వరకు 90 సెకండ్లు మాత్రమే పడుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఏ కంట్రీ అండి? స్కాట్లాండ్ లో. ఏ ప్లేసెస్ ని కలపాలి? పాపా వెస్ట్రే ప్రాంతాల మధ్య వంతెన నిర్మాణం లేదు, కానీ దూరం మాత్రం 1.7 మైళ్ళు మాత్రమే ఉంది. అక్కడ ఏం చేస్తున్నారు? వంతెన నిర్మాణం లేకపోవడంతో అక్కడ ఒక కంపెనీ ఏంటది? లోగాన్ ఎయిర్ సంస్థ వాళ్ళు జస్ట్ 90 సెకండ్స్ లోనే టేక్ ఆఫ్ మరియు ల్యాండింగ్ కంప్లీట్ అయ్యే విధంగా విమానాల సేవల్ని నడుపుతున్నారనమాట. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఇందులో 10 ప్యాసింజర్ సీట్లు మాత్రమే ఉంటాయంట. ఓకే, ఇది ప్రపంచంలోనే అతి తక్కువ టైం ప్రయాణించే విమానం. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, న్యూ లేడీ జస్టిస్ స్టాచ్యూ అన్వెయిల్డ్. మనం చూసుకుంటే న్యాయ దేవత బొమ్మకి ఎప్పుడూ కూడా
కళ్ళకి గంతలు కట్టి ఉండడమే మనకు తెలుసు, మనం పుట్టినప్పటి నుంచి చూస్తే. ఓకేనా? అయితే ఇలా న్యాయదేవత బొమ్మ కళ్ళకి గంతలు కట్టి ఉండడం ఇవన్నీ కూడా కలోనియల్ ఎరాని రిప్రజెంట్ చేస్తున్నాయి. బ్రిటిష్ తాలూకు ఇంప్రెగ్నేషన్స్ ఉన్నాయన్నమాట ప్రతి దాంట్లోనూ. అందుకని ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్రతి చోట బ్రిటిష్ తాలూకు ఇంప్రెగ్నేషన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటిగా మార్చుకుంటూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్ గా చూస్తే నూతన నేర న్యాయ చట్టాలు, నేను చాలాసార్లు చెప్పాను మీకు, మనకి ఐపీసీ ప్లేస్ లో బిఎన్ఎస్ రావడం, సిఆర్పిసి ప్లేస్ లో బిఎన్ఎస్ఎస్, తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్ లో భారతీయ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్ లో బిఎస్ఏ రావడం, ఇట్లా మార్చుకుంటూ వచ్చారు. అలాగే పోర్ట్ బ్లేర్ ఏదైతే ఉందో అండమాన్ నికోబార్ కి సంబంధించిన పోర్ట్ బ్లేర్ పేరుని శ్రీ విజయపురంగా మార్చారు. అండ్ మనకి ఈ యొక్క రాజ్పథ్ ఏదైతే ఉందో దాని పేరు కర్తవ్య పథ్గా మార్చారు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ మొఘల్ గార్డెన్స్ ఏవైతే ఉన్నాయో మొఘల్ గార్డెన్స్ పేరు కూడా మార్చడం జరిగింది. మొఘల్ గార్డెన్స్ పేరుని కూడా అమృత్ ఉద్యాన్ అని చెప్పి మార్చడం జరిగింది. అవునా? అండ్ రీసెంట్ గా చూసుకుంటే ప్రెసిడెంట్ భవన్ లో ఉన్న కొన్ని హాల్స్ లైక్ దర్బార్ హాల్ పేరుని గణతంత్ర మండపం అని చెప్పి, అశోక హాల్ పేరుని అశోక మండపం అని చెప్పి ఇవన్నీ మార్చుకుంటూ వచ్చారు కదా. అన్ని లింక్ చేసుకోండి, ఇవన్నీ ఫ్రీక్వెంట్ గా మనం చూసిన కరెంట్ ఇష్యూస్ అన్నమాట. సో ఇలా కలోనియల్ ఎరా రిప్రజెంటేషన్ ని తగ్గించేదంలో భాగంగా ఇక్కడ న్యాయ దేవత బొమ్మకి కొన్ని చేంజెస్ ని ప్రపోజ్ చేసి ఆ చేంజెస్ తో ఒక కొత్త స్టాట్యూని తీర్చిదిద్ది ఆ స్టాట్యూని మన యొక్క చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మారిపోతున్నారు. సో కాకపోతే గుర్తుపెట్టుకోండి, డివై చంద్రచూడ్ గారు వెళ్ళిపోతూ ప్రపోజ్ చేశారనమాట. అలాగే ఈ యొక్క కొత్త న్యాయదేవత బొమ్మ ఏదైతే ఉందో ఈ బొమ్మని తీసుకొచ్చి సుప్రీంకోర్టు ఆవరణలో ప్రతిష్ఠించారు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చేంజెస్ ఏంటో చూడండి. ఇది ఇంకా యూనియన్ గవర్నమెంట్ అఫీషియల్ గా యాక్సెప్ట్ చేసిందా లేదా అనేది మనం తర్వాత చూద్దాం, ఇంకా చేయలేదు, చూద్దాం అది డిస్కషన్ అంతా. యూనియన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసిందా లేదా అనేది మళ్ళీ మనం తర్వాత చూద్దాం. ఇప్పటికైతే ఏమేమి చేంజెస్ ప్రపోజ్ చేశారో గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ గా చూసుకుంటే కళ్ళకి గంతలు ఉండేవి, ఇప్పుడు గంతలు తీసేశారు. తర్వాత చేతిలో త్రాసు బ్యాలెన్స్ ఉండేది, అంటే ప్రతి ఒక్కరిని బ్యాలెన్స్ గా చూస్తాను అంటే ప్రతి దాంట్లో సమన్యాయం చూపిస్తా అన్నట్టు బ్యాలెన్స్ ఉండేది త్రాసు. ఆ త్రాసు యాజ్ ఇట్ ఈస్ మెయింటైన్ చేస్తున్నారు. అయితే ఇది చూడండి, ఇదేంటి అంటే ఇక్కడ స్వాడ్ ఉండేది, ఒక కత్తి ఉంటుంది అనమాట. ఎక్కడ లెఫ్ట్ హ్యాండ్ లో ఒక స్వాడ్ కత్తి ఉంటుంది. ఆ కత్తి ప్లేస్ లో లెఫ్ట్ హ్యాండ్ లో వచ్చింది ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగం బుక్ వచ్చింది అనమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో సుప్రీంకోర్టు కి సంబంధించి కొత్త ఫ్లాగ్ ఏదైతే ఉందో బ్లూ కలర్ ఫ్లాగ్ వచ్చిందని చెప్పాను కదా. 75th యానివర్సరీ ఆఫ్ సుప్రీం కోర్ట్ సెలబ్రేషన్స్ January 28, 2024. అవునా? సో ఈ సంవత్సరానికి 75th యానివర్సరీ కదా. సో ఇది సెలబ్రేట్ చేసుకోవడానికి గాను కొత్త ఫ్లాగ్ ని కూడా రీసెంట్ గా తీసుకొచ్చారు. ఆ ఫ్లాగ్ ఏ కలర్ లో ఉంటుందండి? బ్లూ కలర్ లో ఉంటుంది. ఆ ఫ్లాగ్ లో ఉన్న అంశాలు ఏంటి అంటే అశోక చక్ర ఉంటుంది, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బుక్ ఉంటుంది, సుప్రీంకోర్టు బిల్డింగ్ కూడా ఉంటుంది. ఓకేనా? ఈ పాయింట్స్ అన్ని లింక్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ థర్డ్ యాంటీ మిసైల్. ఇక్కడ థర్డ్ మిసైల్ అనేది మీకు చూడాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే దాని ఫుల్ ఫామ్ ఏంటి? థర్డ్ అంటే టర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్. ఓకేనా? టర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ ఇదేంటి అంటే ఎయిర్ డిఫెన్స్ మెకానిజం లో భాగంగా తయారు చేయబడిన యాంటీ మిసైల్ అన్నమాట. అంటే మిసైల్ సిస్టమ్ అని చదువుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ S-400 మిసైల్ సిస్టమ్ ఉంది. అవునా? ఇండియాకి సంబంధించి అలాగే రష్యాకి సంబంధించి S-400 మిసైల్ సిస్టమ్ ఉంది. అదే విధంగా థర్డ్ అనేది కూడా ఒక మిసైల్ సిస్టమ్, యాంటీ మిసైల్ అన్నమాట. అంటే మిసైల్స్ కి వ్యతిరేకంగా మిసైల్స్ ని తిప్పి కొడుతుంది అనమాట ఒక మిసైల్ సిస్టమ్. ఇది ఏ కంట్రీకి సంబంధించిన మిసైల్ సిస్టమ్ అని మిమ్మల్ని అడుగుతారు. థర్డ్ అనేది యాక్చువల్ గా చూస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన మిసైల్ సిస్టమ్. ఏంటి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన మిసైల్ సిస్టమ్. అయితే ఈ యొక్క మిసైల్ సిస్టమ్ ని రీసెంట్ గా అమెరికా ఏ కంట్రీకి బహుకరించింది లేదా ఏ కంట్రీకి హెల్ప్ కి పంపించింది అంటే ఇజ్రాయెల్ కంట్రీ కోసం పంపించింది అనమాట. ఎందుకు పంపించింది అంటే ఇరాన్ కి అగేన్స్ట్ గా డిప్లాయ్ చేయడానికి పంపించింది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయెల్ దగ్గర ఏముంది? ఆల్రెడీ ఐరన్ డోమ్ సిస్టమ్ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవన్నీ మిసైల్స్ కాదు, మిసైల్ సిస్టమ్స్. ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ మిసైల్ సిస్టమ్స్. డిఫరెన్స్ ఏంటి? సో డిఫరెన్స్ ఏంటంటే ప్రీవియస్ గా మన క్లాసెస్ డైలీ ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా తెలుస్తుంది, ప్రతి చోట నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మిసైల్ అంటే ఏంటంటే ఒక క్షిపణి అంటే ఇంకొక టార్గెట్ పెట్టుకుని మనం లాంచ్ చేస్తామన్నమాట, ఒక వెపన్ లాంటిది క్షిపణి. అయితే మిసైల్ సిస్టమ్ అంటే ఏంటంటే శత్రు దేశాలు మన మీద వదిలే టార్గెట్స్ ఏవైతే ఉంటాయో, మిసైల్స్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, వీటన్నిటిని కూడా డిటెక్ట్ చేసి వాటికి సంబంధించి కౌంటర్ అటాక్ చేసేదే మిసైల్ సిస్టమ్. ఓకేనా?
గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. S-400 రష్యా నుంచి మనం తెచ్చుకున్నాము. అండ్ అలాగే ఐరన్ డోమ్ సిస్టమ్ ఇజ్రాయెల్ కి సంబంధించిన స్ట్రాంగెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇక్కడ థర్డ్ యాంటీ మిసైల్ అనేది యుఎస్ఏకి సంబంధించింది. వీళ్ళు ఇప్పుడు ఇజ్రాయెల్ కోసం పంపిస్తున్నారు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, అన్లీజ్డ్ పుస్తకంలో బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్. సో ఇక్కడ మీరు డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఒక బుక్ న్యూస్ లోకి వచ్చింది. బుక్ అన్లీజ్డ్ అనే బుక్ ఎవరు రాశారు అంటే బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ గారు రాశారు. అయితే ఇందులో కొన్ని వర్డ్స్ మన నరేంద్ర మోడీ గారి గురించి, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి ప్రస్తావించడం జరిగిందంట. ఓకేనా, నాకు అత్యంత సన్నిహితుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఆయన నుంచి ఈయన ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అని చెప్పేసి కొన్ని వాళ్ళకి సంబంధించిన ఇన్స్పైరింగ్ మెమరీస్ గురించి ఆ బుక్ లో మెన్షన్ చేయడం జరిగిందంట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్లీజ్డ్ అనే బుక్ న్యూస్ లోకి వచ్చింది. ఈ బుక్ ఇంకా రిలీజ్ కాలేదు, రిలీజ్ కాబోతుంది. అయితే అడిగే ఛాన్స్ ఉంటుంది, అన్లీజ్డ్ బుక్ రాసింది ఎవరు అంటే బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ గారు రాశారు. ఓకే, అలాగే ఇప్పుడు దిగిపోయారు కదా రిషి సునాక్ గారు ఉండేవాళ్ళు మొన్నటి వరకు. ఓకే, ఆయన ప్లేస్ లో కీర్ స్టార్మర్ గారు ఇప్పుడు ప్రెసెంట్ బ్రిటన్ ప్రధానిగా ఉన్నారు. అవునా, సో రిషి సునాక్ గారి మీద కొన్ని ఎలిగేషన్స్ కూడా చేశారనమాట. ఆయన వల్ల కొంతమంది పార్టీలో ఈయనకు దూరం అయ్యారని చెప్పేసి కొన్ని నెగిటివ్ ఎలిగేషన్స్ కూడా చేయడం జరిగింది. కాబట్టి కాంట్రవర్షియల్ బుక్ అన్లీజ్డ్ ఎవరు రాశారంటే బోరిస్ జాన్సన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కొమోడో డ్రాగన్. ఇక్కడ ఏంటంటే కొమోడో నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఈ నేషనల్ పార్క్ ఎక్కడుంది అని అడగొచ్చు మిమ్మల్ని. ఓకేనా, ఇలా చదవండి. కొమోడో నేషనల్ పార్క్ ఎక్కడికి సంబంధించిన నేషనల్ పార్క్ అంటే ఇండోనేషియాలో ఉన్న నేషనల్ పార్క్. అయితే దీన్ని కొన్ని రోజులు మూసివేస్తున్నట్టుగా ఇండోనేషియన్ గవర్నమెంట్ ప్రకటించింది. ఎందుకంటే ఈ నేషనల్ పార్క్ లో ఉన్న నేచురల్ హ్యాబిటేట్ దేనికి సంబంధించింది అంటే మనకి కొమోడో డ్రాగన్స్ కి సంబంధించిన హ్యాబిటేట్ ఉందన్నమాట. అయితే ప్రొలాంగ్డ్ విజిటర్స్ వల్ల, ఎక్కువ మంది విజిటర్స్ రావడం వల్ల వీటి యొక్క నేచురల్ హ్యాబిటేట్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి ఈ నేషనల్ పార్క్ ని కొన్ని రోజులు మూసివేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. పార్షియల్ క్లోజర్స్ అన్నమాట. అండ్ ఈ కొమోడో డ్రాగన్ అనేది మనకి ప్రపంచంలోనే అతి పెద్ద లిజర్డ్. ఓకే, బల్లి. ఓకే, వరల్డ్స్ లార్జెస్ట్ లిజర్డ్ పేరు ఏంటి అంటారు? కొమోడో డ్రాగన్. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ కూడా గుర్తుపెట్టుకోండి, Varanus commodiensis. ఏంటి? Varanus commodiensis. ఇట్ ఈస్ a monitor lizard of the family Varanidae ఫ్యామిలీకి సంబంధించింది. అలాగే IUCN జాబితా చూడాలి కదా న్యూస్ లోకి ఏది వచ్చినా గానీ. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ జాబితా ప్రకారం కొమోడో డ్రాగన్ ఏ లిస్ట్ లో ఉంది అంటే ఎండేంజర్డ్, అంతరించిపోయే జాబితాలో ఉంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కొమోడో నేషనల్ పార్క్ ఇండోనేషియాకి సంబంధించిందని గుర్తుపెట్టుకోండి. కొమోడో డ్రాగన్స్ ని సంరక్షించడానికి ఉంటుంది అనమాట. నెక్స్ట్, వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ రోప్ వే సఫారీ. ప్రపంచంలోనే మొట్టమొదటి రోప్ వే సఫారీ. ఓకేనా, సఫారీ అంటే ఏంటి? ఇక్కడ టైగర్స్ ని కావచ్చు లేదా వైల్డ్ యానిమల్స్ ని విజిట్ చేయడానికి అలో చేస్తుంటారు కదా, వాటిని మనం సఫారీస్ అంటాం కదా. అట్లా ప్రపంచంలోనే మొట్టమొదటి రోప్ వే ఆధారిత సఫారీని తీసుకొస్తూ న్యూస్ లోకి వచ్చింది ఏంటి అంటే మనకి తడోబా అందేరి టైగర్ రిజర్వ్. ఏంటి? తడోబా అందేరి టైగర్ రిజర్వ్. సో ఇక్కడ రెండు ఇష్యూస్ మనం చూసుకోవాలి. నేషనల్ పార్క్స్ కానీ, టైగర్ రిజర్వ్స్ కానీ, ఎలిఫెంట్ రిజర్వ్స్ కానీ, బయోస్పియర్ రిజర్వ్స్ కానీ ఇలాంటి న్యూస్ లోకి వచ్చినప్పుడు మనం ఏం ఫోకస్ చేయాలంటే అది ఏ రాష్ట్రంలో ఉంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మనం ఫోకస్ చేయాల్సిన అంశాలు. ఎందుకంటే నంబర్ ఆఫ్ లిస్ట్ ఉంటది కదా వీటికి సంబంధించి, అన్ని ఎలా చదువుకోవాలి మేడం అని చెప్పి ఎంతో మంది అడుగుతుంటారనమాట. గుర్తుపెట్టుకోండి, అన్ని చదవడానికంటే ముందు ఫస్ట్ న్యూస్ లోకి వచ్చినాయి చదవండి. న్యూస్ లోకి వచ్చినాయి చదివేసిన తర్వాత మీకు టైం ఉంటే అప్పుడు వాటికి సంబంధించి కోడ్ వర్డ్స్ పెట్టుకుని చదువుకోవాలన్నమాట. ఓకే, అన్ని అడగరు, పిచ్చిగా అడగరు. కరెంట్ అఫైర్స్ అనేవి ఎలా అడుగుతారంటే న్యూస్ లో ఉంటేనే అడుగుతారు దాని గురించి. అర్థమవుతుందా? సో ఇక్కడ తడోబో అందేరి టైగర్ రిజర్వ్ అనేది మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన టైగర్ రిజర్వ్. దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు వస్తుంది? ఇది న్యూస్ లో ఉంది కాబట్టి. ఎందుకు న్యూస్ లో ఉంది? ఇక్కడ ప్రపంచంలోనే మొట్టమొదటి రోప్వే ఆధారిత సఫారీని స్టార్ట్ చేశారనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మహారాష్ట్రకి సంబంధించిందనమాట. ఏ డిస్ట్రిక్ట్ అంటే చంద్రపూర్ డిస్ట్రిక్ట్. ఈ తడోబా అనే పేరు ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే అక్కడ ఉండే తడోబా ట్రైబ్స్ ఆధారంగా వచ్చింది. ఓకే, ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కవర్ అయింది. ఏంటి? తడోబా ట్రైబ్స్ ఎక్కడ లొకేట్ అయి ఉంటారని అడగొచ్చు. మహారాష్ట్ర అని చెప్పాలి. ఓకేనా, నెక్స్ట్, ఇట్ కనెక్ట్స్ టు. ఈ యొక్క రిజర్వ్ అనేది దేన్ని కనెక్ట్ చేసుకుంటుంది అంటే నవేగాన్, నగ్జేరా అండ్ పెంచ్ టైగర్ రిజర్వ్స్.
లొకేటెడ్ ఇన్ ద సెంట్రల్ ప్లాట్యూ ఆఫ్ ద డెక్కన్ పెనిన్సులా. ఓకే, ఈ రెండింటిని కనెక్ట్ చేసుకుని ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్, ఏపీకి 988 కోట్ల ఆర్థిక సంఘం నిధులు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నిధులు కేటాయించారు. ఎంత అంటే 988 కోట్ల ఆర్థిక సంఘం అంటే ఫినాన్స్ కమిషన్ యొక్క నిధులు కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఎంత కేటాయించారు, ఏం కేటాయించారు, ఏ డిపార్ట్మెంట్ కి చూడడానికంటే ముందు కొన్ని కీ టర్మ్స్ ఉంటాయి ఇందులో. ఆ కీ టర్మ్స్ కి సంబంధించిన కాన్సెప్ట్ నేర్చుకోండి. ఒకసారి ఫస్ట్ 4 లైన్స్ చదవండి, మీకు అర్థమవుతుంది. 15 ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఏపీ గ్రామీణ స్థానిక సంస్థలకు 988 కోట్ల విడుదల చేసింది. ఇందులో అన్టైడ్ గ్రాంట్స్, ఓకే, అన్టైడ్ గ్రాంట్స్ కింద 395 కోట్లు, తర్వాత టైర్డ్ గ్రాంట్స్ కింద 593 కోట్లు ఇచ్చింది. ఓకేనా, అర్థమైందా? ఏంటి, ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దీని సిఫార్సుల మేరకు మనకి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఏదైతే ఉంటుందో అంటే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ ఉంటుంది కదా, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లోని రూరల్ బాడీస్ అన్నిటికీ కొంత ఫండ్స్ గ్రాంట్ చేశారు. అందులో వీళ్ళు చెప్పేది ఏంటంటే టైర్డ్ అన్టైడ్. ఫస్ట్ ఈ పదాలకు అర్థం తెలుసుకోండి. ఆ యొక్క డీటెయిలింగ్ అనేది మీకు రీజనల్ ఎగ్జామినేషన్స్ లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఏంటి, ఎంత శాంక్షన్ చేశారు ఏది అనేది. కానీ ఇక్కడ మీరు చూడాల్సింది కాన్సెప్ట్. అన్టైడ్ అంటే ఏంటి, టైర్డ్ గ్రాంట్స్ అంటే ఏంటి. అన్టైడ్ గ్రాంట్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ మనకి ఇప్పుడు షెడ్యూల్ 11 భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 11 ఎన్ని షెడ్యూల్స్ ఉంటాయి మొత్తం ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో 12 షెడ్యూల్స్ ఉంటాయి. అందులోని షెడ్యూల్ 11 ఉంది కదా, ఈ షెడ్యూల్ 11 లో ప్రస్తావించిన 29 అంశాలు పంచాయతీలకు సంబంధించి మెన్షన్ చేసిన 29 అంశాలు 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా యాడ్ చేశారు కదా, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో స్టాటిక్ పోర్షన్ కూడా నేర్చుకోవాలి. ఇక్కడ 29 అంశాలకి సంబంధించి షెడ్యూల్ 11 లో పేర్కొన్న 29 పంచాయతీరాజ్ అంశాలకు సంబంధించి అన్టైడ్ గ్రాంట్స్ అంటారు. అర్థమైందా? అంటే ఆ 29 అంశాలకు సంబంధించి డెవలప్మెంట్ మాత్రమే చూసుకోవాలి. మిగతా ఈ యొక్క శాలరీస్ ఇవ్వడము, గవర్నమెంట్ కి సంబంధించి ఏమైనా పెన్షన్స్ జారీ చేయడము, ఇలాంటి వాటికి వాడకూడదు. దేనికోసం శాంక్షన్ చేశారో దానికోసమే వాడాలి. ఓకే, ఇక్కడ అన్టైడ్ గ్రాంట్స్ అంటే అర్థమైందా అండి మీకు? షెడ్యూల్ 11 లో పేర్కొన్న 29 పంచాయతీరాజ్ అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్టైడ్ గ్రాంట్స్ అని పిలుస్తారు. ఇక్కడ మళ్ళీ టైర్డ్ గ్రాంట్స్ అంటే ఏంటంటే కొన్ని పదాలు గుర్తుపెట్టుకోండి, మీకు అర్థమవుతుంది. ఓకే, పారిశుద్ధ్యం అంటే క్లీన్లీనెస్, తర్వాత అంటే శానిటేషన్ కూడా చెప్పొచ్చు. తర్వాత ఓడిఎఫ్ అంటే ఏంటంటే ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ అంటే బహిరంగంగా ఈ యొక్క మల విసర్జన చేయొద్దు అని చెప్పేసి మనకు ఒక క్యాంపెయిన్ ఉందన్నమాట. ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ క్యాంపెయిన్ అంటారు. ఓకే, దానికి సంబంధించి తర్వాత మురికి నీటి రీసైక్లింగ్, నీటి యాజమాన్యం, వాన నీటి సంరక్షణ, ఇలా వీటన్నిటికి సంబంధించి టైర్డ్ గ్రాంట్స్ అనేసి చెప్తారనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాన్సెప్ట్స్ నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ ఆర్థిక సంఘం గురించి కూడా వచ్చింది కదా, ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎంత, ఆర్టికల్ 280 అని గుర్తుపెట్టుకోండి. 280 ప్రకారం ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూట్ చేస్తారు. మనం రాష్ట్రపతికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ పవర్స్, కార్యనిర్వాహక అధికారాల్లో నేర్చుకుంటాం అనమాట ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రెసెంట్ 16th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ గా ఎవరిని అనౌన్స్ చేశారండి? అరవింద్ పనగారియా గారిని అనౌన్స్ చేశారు. ఇప్పుడు 15th ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్స్ ప్రకారం ఇది శాంక్షన్ చేయడం జరిగింది. 15th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు? ఎన్కే సింగ్. ఓకే, నెక్స్ట్ వన్, వరల్డ్ స్లాత్ బేర్ డే అక్టోబర్ 12th వరల్డ్ స్లాత్ బేర్ యానిమల్ కి సంబంధించిన అవేర్నెస్ డే ని సెలబ్రేట్ చేస్తారు. అయితే దానికి సంబంధించి స్టేటస్ ఏంటి, అలాగే ఇది ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నారో కూడా మనం నోట్ చేసుకుందాం. సో ఎస్టాబ్లిష్డ్ బై, ఈ డేని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. దీనికి సంబంధించిన స్టేటస్ చూస్తాం కదా ప్రతిసారి. సో IUCN వాళ్ళు 2022 నుంచి 2022వ సంవత్సరం నుంచి అక్టోబర్ 12వ తారీఖుని వరల్డ్ స్లాత్ బేర్ డే గా డిక్లేర్ చేశారనమాట. తర్వాత అయితే IUCN స్టేటస్ ఏంటో చూడండి, సరిపోతుంది. దాని స్టేటస్ వచ్చేసి వల్నరబుల్ స్టేటస్ లో ఉంది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే దీని యొక్క పాపులేషన్ కి సంబంధించి అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్కువగా మొత్తం 90% ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్లాత్ బేర్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి 90% పాపులేషన్ ఇండియాలోనే ఉంటుంది. రిమైనింగ్ వచ్చేసి మనకి ఇక్కడ స్మాల్ పాపులేషన్స్ నేపాల్లోను, శ్రీలంకలోను ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాగే ఇది ఆమ్నివోరస్ యానిమల్ అండ్ నాక్చర్నల్ యానిమల్. నాక్చర్నల్ అంటే ఏంటి? నైట్ టైం తిరిగే యానిమల్స్ ఉంటాయి కదా,
నైట్ టైమ్ లైఫ్ ఉంటుంది చూడండి, వాటిని నాక్చర్నల్ యానిమల్స్ అంటారు. ఓకేనా. IUCN స్టేటస్ ఏంటి అంటే వల్నరబుల్ స్టేటస్, అంటే అంత భయంకరమైన స్టేటస్ లో అయితే లేదు, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పటి నుంచి 2022 సంవత్సరం నుంచి IUCN వాళ్ళు అక్టోబర్ 12th ని వరల్డ్ స్లాత్ బేర్ డే గా సెలబ్రేట్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ స్కిల్ ఇండియా. ఓకే, ఇక్కడ భారత నైపుణ్యాల ఒక సంస్థను స్టార్ట్ చేశారు నరేంద్ర మోడీ గారు. ఏంటి, ఇండియాలో ఉన్న యూత్ ఎవరైతే ఉంటారో, అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు, నార్మల్ స్కిల్స్ నేర్చుకోవాలనుకునే యూత్ కావచ్చు, ఈ బెనిఫిషరీస్ అందరికి సంబంధించి ఇండియా స్కిల్స్ సెంటర్ని స్టార్ట్ చేశారు. ఎవరు? నరేంద్ర మోడీ గారు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూద్దాం. భారతీయ నైపుణ్యాల సంస్థను భారతీయ యువతను ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో సజ్జీవనం చేయడానికి, వారికి ఉద్యోగ అవకాశాలను పెంచడానికి మరియు భారతదేశాన్ని గ్లోబల్ స్కిల్ హబ్ గా మార్చడానికి పనిచేస్తుంది. ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పెట్టడం జరిగింది. CSR అంటారు కదా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, అయితే ఇందులో ఇన్వాల్వ్ అయిన కార్పొరేట్స్ ఎవరంటే టాటా గ్రూప్ వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియా స్కిల్ సెంటర్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతిని డిక్లేర్ చేశారనమాట. ఒకసారి చూద్దాం. రామాయణం రాసిన వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓకే, ఇది రీజనల్ ఇష్యూస్ లో భాగంగా చూడండి. సో డైరెక్ట్ గా అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ ఆల్సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన దామగుండం రేడార్ సెంటర్ ఏదైతే ఉందో శంకుస్థాపన పనులు స్టార్ట్ అయ్యాయి. గుర్తుపెట్టుకోండి, ఏంటి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దామగుండం రేడార్ సెంటర్ కి సంబంధించి పనులు స్టార్ట్ అయ్యాయి అనమాట. అయితే ఈ రేడార్ సెంటర్ ఏదైతే ఉందో ఏ జిల్లాలో ఉంది అని అడిగే ఛాన్స్ ఉంటుంది. రీజనల్ ఇష్యూస్ లో భాగంగా వికారాబాద్. ఓకేనా, వికారాబాద్ జిల్లాలో దామగుండం రేడార్ సెంటర్ ని స్టార్ట్ చేయబోతున్నారు. ఓకే. అండ్ ఆల్సో మనకి మహారాష్ట్రకి సంబంధించి, అలాగే మహారాష్ట్ర మరియు జార్ఖండ్ కి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. రీసెంట్ గా మనం చూసుకుంటే హర్యానా అండ్ జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి కదా. జమ్మూ కాశ్మీర్ లో మనకి INC, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తో కలిపి కూటమి ప్రభుత్వం ఫామ్ అయింది. హర్యానాలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయింది. మనం చూసాం ఆల్రెడీ. రెండింటికి సంబంధించి 90 కాన్స్టిట్యువెన్సీస్ అని చెప్పి మనం ప్రీవియస్ క్లాస్ లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. అలాగే లింక్ చేసుకోండి. ఇక్కడ మహారాష్ట్రకి మరియు జార్ఖండ్ కి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఆర్టికల్ ఎంత? ఆర్టికల్ 324 15th పార్ట్ లో ఉంటుంది భారత రాజ్యాంగంలో. సో డీటెయిల్ గా మనం ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి, ఎవరు గెలిచారు, ఎవరు ఎన్ని సీట్లు గెలుచుకున్నారు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది ఎవరో మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకేనా. దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ ఇష్యూస్. ఇంకా మిస్‌లేనియస్ గా ఏమైనా మిస్ అయితే నెక్స్ట్ సెషన్ లో కవర్ చేద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.